ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ ఎస్ఐ గారు నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. సార్ అమ్మయ్యా, అచ్చా బా. ఏంటి వెంకీ, చాలా రోజుల తర్వాత వచ్చావు? అంతా బాగేనా? అంతా బానే ఉంది బాబాయ్. సార్ టీ. వెంకీ తీసుకో. మొత్తం 32 రూపాయలు సార్. తర్వాత ఇస్తానులే. సరే సార్. అంతా బాగానే ఉందంటున్నావు, నీ మొహంలో ఏంటి ఆ డల్నెస్? ఏం లేదులే బాబాయ్, నార్మల్గానే ఉన్నాను. అలా కనిపించట్లేదు వెంకీ. ఏదైనా ఆలోచిస్తున్నావా ఏంటి? ఏదైనా ఉంటే చెప్పు, పర్లేదు. అయ్యో అలా ఏం లేదు బాబాయ్. మరి ఎందుకు అలా ఉన్నావు చెప్పు వెంకీ. చాలు చాలు, ఇలా రండియా. ఇదిగో ఇదిగో, వెళ్ళండి. ఇటు రావయ్యా. చెప్పండి సార్. ఈ కార్ రిపేర్ చేయాలి బాబు. సార్ ఇది ఓల్డ్ మోడల్ కారు సార్, దీన్ని రిపేర్ చేయడం మా వల్ల కాదు. అలా గనకయ్యా, ఏదోలా రిపేర్ చేసి పెట్టు, 1,00,000 రూపాయలు ఇస్తాను. సార్ మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా ఈ కార్ రిపేర్ చేయడం మా వల్ల కాదు సార్. నేను చేస్తాను సార్. వెంకీ నువ్వు రిపేర్ చేస్తావా? అవును బాబాయ్, దీన్ని నేను రిపేర్ చేస్తాను. ఈయనకి ఓకే చెప్పండి. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? చూడయ్యా, గుడుగుడు అని శబ్దం వస్తుంది. బానుడు ఓపెన్ చేయి. నేను చూసుకుంటాను సార్. బాబు అర్జెంటుగా బయటికి వెళ్ళాలయ్యా. వేరే కారుని పిలిపిస్తాను, ఆగండి. ఆ, రవితేజ, భయ్యా భోజనానికి వెళ్ళరానా? సరే వెళ్ళు. చెప్పరా. భయ్యా, అమ్మని చెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు భయ్యా. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది? వెంకీ, 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 ఏంటి ఎలా వెళ్ళిపోతున్నాడు? పెళ్లికొచ్చిన వాళ్ళ దర్జాగా కూర్చున్నారేంటి? దిగండి. తీసుకురండి. పదండి.
సార్ మా మాట వినండి సార్ మేము దొంగతనం చేయలేదు తెలియదు సార్ 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 లోపలేయండి. మా మాట వినండి సార్ 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 మాకేం తెలియదు సార్ మేమేం చేయలేదు సార్ అర్థం మేమేం చేయలేదు సార్ దొంగతనం చేయలేదు చేయలేదు సార్ 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 ప్లీజ్ సార్ సార్ మేము చెప్పేది వినండి సార్ మేమేం అర్థం తప్పు చేసుకోండి. చేయలేదు మేమేం చేయలేదు చూడండి, మీ ఇంటి దగ్గర తెలివితేటలు ఇక్కడ పనిచేయవు. మర్యాదగా తప్పొప్పుకొని గొలుసిచ్చేశారనుకో, ఇక్కడ వరకే అయిపోతుంది. కాదని కథలు పడితే మాత్రం మీ కథ ఎక్కడికి పోతుందో ఆ తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. సార్ సార్ ప్లీజ్ సార్ మా మాట వినండి సార్ తెలియదు సార్ మమ్మల్ని నమ్మండి సార్ మా మాట వినండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మేమే తప్పు చేయలేదు సార్ సార్ అన్నయ్య 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 విద్య అమ్మా విద్య నాన్న వెంకీ మేమే తప్పు చేయలేదు నాన్న అన్నయ్య పక్కింటి ఆవిడే వచ్చి నగలు చూపించి మళ్ళీ ఆవిడే దొంగతనం చేశామని మా మీద నింద వేసింది. నాకు అంతా తెలిసిందమ్మా. ఆవిడ వెనకాలెవరో ఉండి ఈ నాటకం ఆడించినట్టున్నారు. అదెవరో కనిపెట్టి వాళ్ళని ఇదే ప్లేస్లో నిలబెడతానమ్మా. మీరేం భయపడకండమ్మా. మేమే తప్పు చేయలేదని చెప్పినా జీప్ ఎక్కించుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చారు నాన్న. మమ్మల్ని తీసుకురావడం ఊరంతా చూసింది. మన పరువు అంతా పోయింది నాన్న. అమ్మా 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 నువ్వు బాధపడకమ్మా. తప్పు చేస్తే ఏడవాలి కానీ ఎవరో నిందేస్తే కాదమ్మా. అమ్మా విద్య, విద్య నన్ను నమ్మండి. ఏమ్మా నేనున్నాను కదా. దీని వెనకాల ఎవరున్నారో కనిపెట్టి మీరు ఏ తప్పు చేయలేదని అందరూ తెలుసుకునేలాగా నేను చేస్తానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా ఏడవకు. నేను చూసుకుంటానమ్మా. ప్లీజ్ నన్ను నమ్మండి. హలో, ఏంటి మీటింగ్ అక్కడ? నేను మాట్లాడొస్తాను. హలో సార్, నమస్తే. నువ్వు ఆవిడ కొడుకువా? అవును సార్. గొలుసు దొంగతనంలో మీ అమ్మ చెల్లి హ్యాండేనా, నీ హ్యాండ్ కూడా ఉందా? సార్ మా చేతులకి పెట్టడమే తెలుసు కానీ కొట్టేయడం తెలియదు సార్. ఒకరి కడుపు కొట్టడం మాకు అస్సలు రాదు. ఎవరో చెప్పిన గాలి మాటలు నమ్మి అనవసరంగా మా అమ్మని చెల్లిని తీసుకొచ్చారు సార్. గాలి మాటలు కాదు, కాల్ చేసి కంప్లైంట్ చేస్తేనే అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. వీరబాబు సార్. ఆ కాల్ లిస్ట్ తీసుకొని రా. ఓకే సార్. సార్ చూడు, అన్ని ఎంక్వైరీ చేశాకే మీ అమ్మ చెల్లి గొలుసు కాజేశారని మాకు ప్రూఫ్స్ కనపడ్డాకే తెచ్చి సెల్లో వేశాం.